రక్తమాంసము దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నాను. ప్రియంగా క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నాను. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడుపురు మ్రోగు కానీ మనమందరము మార్పు పొందుదుము. బుర్ర మ్రోగును, అప్పుడు మృతులు క్షయులుగా లేపబడదురు. మనం మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయముందు మరణం మృంగివేయబడేను అని వ్రాయబడిన వాక్యం నెరవేరు. ఓ మరణమా నీ విజయమెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము కన్నా బలం ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మంచిది. అలాగే సువార్త వాక్య భాగము యోహాను రాసిన సువార్త